ప్రయాగరాజ్ దగ్గర త్రివేణి సంగమంలో నీటి కాలుష్యంపై దేశంలో చర్చ జరుగుతుంది. ఈ చర్చకు కారణం త్రివేణి సంగమం నీటిలో ఫీకల్ కోలిఫామ్ ఉండాల్సిన దానికన్నా బాగా ఎక్కువ ఉందంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక. ఫీకల్ కోలిఫామ్ అనేది మానవ మలంలో ఉండే బ్యాక్టీరియా. ఇది ఉన్నప్పుడు హాని కలిగించే ఇతర బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవన్లు కూడా ఉన్నట్టు లెక్క. అమీబా, ప్రోటోజోవన్లు అంటే అమీబా లాంటివి. ప్రమాదకర స్థాయిలో ఫీకల్ కోలిఫామ్ ఉన్న నీరు కడుపులోకి వెళితే టైఫాయిడ్, గ్యాస్ట్రైంటరైటిస్, కలరా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. త్రివేణి సంగమం దగ్గర గంగానది, యమున కలుస్తాయి. పురాణాలు కనపడే సరస్వతి అనే నది కూడా అక్కడే కలుస్తుందనేది నమ్మకం. ఈ త్రివేణి సంగమం దగ్గర ప్రతి 12 ఏళ్లకు కుంభమేళా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది 144 ఏళ్ళకు ఒకసారి జరిగే మహాకుంభమేళా అని చెప్తే దీనికి మరింత ప్రాధాన్యత ఆపాదించారు. ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ కుంభమేళాకు కల్పించిన ప్రచారం అంతా ఇంత కాదు. ఫలితంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కుంభమేళాకు జనం బారులు తీరారు, పయనమయ్యారు. యోగి ప్రభుత్వం ప్రతిరోజు పుణ్యస్థానాలు ఆచరించిన వారి లెక్కలు ఇంత అంత అని చెబుతూ ప్రయాగరాజ్కు భక్తులను ఆకర్షించే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నది. కానీ వరుస కడుతున్న భక్తులకు తగిన ఏర్పాట్లు చేసే విషయంలో మాత్రం ప్రచారంలో ఉన్నంత ఉత్సాహం లేదు. ఫలితంగా ఏర్పాట్లన్నీ అరకొరగా ఉన్నాయి. ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. ఒకసారి తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 30 మంది మరణించారని యోగి ప్రభుత్వం చెబుతున్నది. ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తున్నదని, మృతుల సంఖ్య 100ల్లో ఉంటుందని యూపీలోని జర్నలిస్టులు చెప్తున్నారు. మరోపక్క రైల్వే శాఖ చేతగానితనం వల్ల ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి ప్రయాగరాజ్కు ప్రయాణమైన యాత్రికులు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ కూడా మృతుల సంఖ్య దాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రయాగరాజ్ తొక్కిసలాటైనా, ఢిల్లీ తొక్కిసలాటైనా అసలు ప్రభుత్వాలు సమాచారాన్ని దాస్తున్నాయని అనుమానాలు రావడమే ఆ ప్రభుత్వాలను బోన్లో నుంచోబెడుతున్నట్టు కదా. ఈ దుర్ఘటనలకు బాధ్యత తీసుకున్నవారు లేరు అక్కడ కానీ ఇక్కడ కానీ. యోగి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. నిన్నటి వరకు 56,25,00,000 మంది ప్రయాగరాజ్ దగ్గర స్నానాలు చేశారని ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీలో చెప్పారు. అంటే మొన్నటి వరకు అన్నమాట. జనవరి 13న కుంభమేళా ప్రారంభమైంది. యోగి గారి లెక్కల ప్రకారం 37 రోజుల్లో 56 కోట్ల మంది స్నానాలు చేశారు. అంటే రోజుకు 1,52,00,000 మంది ప్రయాగరాజ్ దగ్గర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. మీ ఇంగిత జ్ఞానాన్ని ఒక్కసారి ఉపయోగించండి. ఇది ఏ రకంగా అన్నా సాధ్యమేనా? 1,50,00,000 మంది అంటే 150 లక్షల మంది ఒకరోజు ఒక ఊరికి రావడం, అలా రావడం కూడా వరుసగా 4 రోజులకు పైగా జరగడం, వారంతా నదిలో మునగడం, 1,50,00,000 మంది రోజు అక్కడ నదిలో మునగడం ఎలా సాధ్యమో నాకైతే తెలియదు. ఈ లెక్కలు మామూలు మానవ మస్తిష్కానికి అందని లెక్కలు. బీజేపీ పొలిటికల్ ఎజెండాగా ఉపయోగపడే రీతిలో ఈసారి కుంభమేళా నిర్వహిస్తున్నారు. దానికోసమే ఈ హైప్ అంతా అర్థమైపోతూనే ఉంది. ఈ లెక్కలు కూడా అందులో భాగమే. సరే, అసలు విషయం వదిలేసి చాలా దూరం వచ్చాం. నిన్న యోగి యూపీ అసెంబ్లీలో త్రివేణి సంగమం నీటి కాలుష్యం వార్తలు అన్నీ అబద్ధమని ఖండించారు. స్నానానికే కాదు, ఆచమనానికి కూడా అక్కడ నీరు శుభ్రంగా పనికొస్తుందని ఆయన అన్నారు. ఆచమనం అంటే పూజా కార్యక్రమంలో భాగంగా సేవించడం, నోట్లో పోసుకోవడం. ఫీకల్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నట్టు రిపోర్ట్ ఇచ్చిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మోదీ ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కాబట్టే బహుశా అందుకే కాబోలు యోగి దాన్ని ఊసే తీసుకురాలేదు. యూపీ కాలుష్య నియంత్రణ మండలి రోజు నీటి పరీక్షలు జరుగుతున్నదని, నీరు తాగడానికి కూడా భేషుగ్గా పనికి వస్తుందని ఆయన చెప్పారు. మహాకుంభమేళాను, గంగామాతను, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కించపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రతిపక్షాలపై ధ్వజం ఎత్తారు. లక్నోలో యోగి మాట్లాడుతున్నప్పుడే, అంటే నిన్ననే, ఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇదే విషయంపై విచారణ జరిపింది. త్రివేణి సంగమం నీటిలో ఫీకల్ కోలిఫామ్ స్థాయి తెలిపే రిపోర్టులు సమర్పించనందుకు యూపీ కాలుష్య నియంత్రణ మండలికి అక్షతలు వేసింది. గ్రీన్ ట్రైబ్యునల్కు యూపీ కాలుష్య నియంత్రణ మండలి సమర్పించిన రిపోర్టులు జనవరి 12వ తేదీకి ముందు తీసిన శాంపుల్స్ పరీక్షించి చేసిన రిపోర్ట్లు అవి. ఆ విషయాన్ని నిన్నటి విచారణ సందర్భంగా ట్రైబ్యునల్ ప్రత్యేకంగా నమోదు చేసింది రికార్డులో. అప్పటి కుంభమేళా ప్రారంభం కాలేదు, 13వ తేదీ నుంచి ప్రారంభమైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రిపోర్ట్లను మీరు ఛాలెంజ్ చేస్తున్నారా అని ట్రైబ్యునల్ నిన్న యూపీ కాలుష్య నియంత్రణ మండలిని అడిగింది. స్పెసిఫిక్గా అడిగింది, స్పష్టంగా. చేయడం లేదు అని
యూపీ కాలుష్య నియంత్రణ మండలి తరపు అడ్వకేట్ చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ని ఎలా అంచనా వేయాలి మనం? అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే వ్యక్తిని ఏమందాం? ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? తన ఏలుబడులు ఇదిగో ఇన్ని కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారని చెప్పుకోవడం ముఖ్యమా? ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఒక యోగి, ఒక మఠాధిపతి. ఇప్పటికీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా యోగ్య చలామణి అవుతున్నారు. అలాంటి వ్యక్తి అబద్ధాలు చెప్పవచ్చునా? మీరే ఆలోచించండి.